దెబ్బలేదా? పర్వాలేదండి, తగలేదు. రా, హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి. మీ ఇల్లు ఎక్కడ రా? ఇక్కడేనండి. రా, ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా, అవరా? అమ్మమ్మా, నమస్కారం అయ్యా. శాంతమ్మ, అయ్యా. ఈ అబ్బాయి నీమనోడా? అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరోజులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించయ్యా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. శాంతమ్మా, తమరా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుక్కోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మందిచ్చిన డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచే నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా, తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా. అందుకే ఆ మంది ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చూస్తావు. అయ్యా, అయ్యా, అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడేం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి, సీతాపతి! ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నాడా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంపింగ్ చేస్తుంటే తీసుకురావడానికి ఎందుకు వెళ్ళాడు? తను రాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఏమైంది నాన్నగారు, అదేలా ఉన్నారు? ఏం లేదమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా, క్యాంపు బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకెళ్ళి రావే. ఏక, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అల్లుడు గారు, రాత్రి భోంచేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మకద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుతుంటే నిన్ను అల్లుడు చేసుకుని అందరూ వెక్కిస్తే నాకింత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా పెద్ద ఆశ అడియాస్ చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నీ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెళ్లి వెంగళపనా? నీ పెద్ద కూతుని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నౌక తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మా. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమన్నా రాసిందే? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా, కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనుక ఇస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి తీర్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడు సెటిల్ చేయాలి. చెన్నై గారు, చెన్నై గారు, చచ్చిపోయారు బాబు. అయ్యయ్యో, సుమతి, చెన్నై గారు.
తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేను ఏమైపోతాయే అమ్మా.